హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇది మా సిస్టర్స్ బర్త్డే వ్లాగ్ అనమాట. సో తన బర్త్డేని మేము ఎలా సెలబ్రేట్ చేసామనేది ఈ వీడియో మొత్తంలో ఉంటుంది. ఇంకా తనకి గిఫ్ట్స్ ఇచ్చేసిన తర్వాత 1 బై 1 ఓపెన్ చేయాలి. బట్ ఇక్కడ నా డాటర్ తన్ని చేయనివ్వట్లేదు. షీ ఈస్ వెరీ క్యూరియస్ అబౌట్ ఓపెనింగ్ ఆఫ్ దట్ గిఫ్ట్స్. పిన్ని కన్నా నేనే ఫస్ట్ అన్ని గిఫ్ట్స్ చూస్తాను అని చెప్పి వచ్చిన గిఫ్ట్స్ అన్నిటినీ తనే ముందు చూస్తుందన్నమాట. సో చేసేదేమీ లేక కొద్దిసేపు తను అలా గారాబం చేసి తర్వాత తన రాకర్లో కూర్చోబెట్టేసింది వాళ్ళ పిన్ని. అలా కూడా ఊరుకోవట్లేదు. నాకు ఇవ్వని దానిలో నుండి అరుస్తుంది చూస్తే మీరు. కొన్ని సెలెక్టెడ్ గిఫ్ట్స్ మాత్రమే ఇన్స్టా, అమెజాన్ వీటిలో అయితే బుక్ చేసామండి. తన రియాక్షన్స్ అనేవి రియల్గా ఉంటేనే చాలా బాగున్నాయి అని చెప్పి నేను ఆ వాయిస్ అనేది ఎడిట్ చేయట్లేదు. ఇక్కడైతే మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ అయితే తనకి ఇచ్చాము. తను అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ మీరు అనుకోవచ్చు ఏంటి ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చారు అని చెప్పి. ఎక్కువగా ఏం ఖర్చు పెట్టలేదండి. బట్ దీస్ ఆర్ వెరీ ప్రీషియస్ గిఫ్ట్స్ ఫర్ హర్. అలా గుర్తుండిపోయేటట్టు చిన్న గిఫ్ట్సే ఇచ్చామన్నమాట. ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయం, కానీ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేసి మంచి ఐటమ్స్ అయితే పిక్ చేసుకొని మరీ ఇచ్చాం. అండ్ దిస్ ఈజ్ ఎ కస్టమైజ్డ్ బైబిల్. ఇది మా చెల్లి తనకైతే గిఫ్ట్ చేసింది. ఎంత బాగుందంటే లిటరల్లీ బైబిల్ని పిక్చర్ లాగా చూపించి ఎంత బాగుందంటే ఇంకా చెప్పడానికే వీలు లేదు, అంత బాగుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్విస్ బ్యూటీకి సంబంధించిన మేకప్ బ్రషెస్ లాంటివి ఏవో గిఫ్ట్ చేసింది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఆప్షన్. అన్నీ చాలా బాగున్నాయి గిఫ్ట్స్ అయితే. మీరేమి ఇవ్వలేదా అంటే మధ్యలో నేను ఇచ్చినవి కూడా ఉన్నాయి. ఇద్దరం కలిపే ఇచ్చామండి గిఫ్ట్స్ అన్నీ. అండ్ ఇక్కడైతే మేమిద్దరం కలిసి ఇంకా తనకి కొంచెం డెకర్ చేసి కేక్ కటింగ్ అయితే చేద్దామని చెప్పి కొన్ని థింగ్స్ తీసుకురావడానికి షాప్కి అయితే వెళ్తున్నాం అనమాట. మా ఇంటి దగ్గరే ఉంటుంది ఈ స్టేషనరీ షాప్. చాలా ఐటమ్స్ ఈజీగా దొరికేస్తాయండి. ఒక్కచోటే వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా ఎంచక్క అన్నీ దొరికేస్తాయి అన్నమాట. మేము ఒక థీమ్ అనుకున్నాం. సో దానికి తగ్గట్టుగా బెలూన్స్ అండ్ హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఉంటుంది కదా, అవన్నీ కూడా తీసుకున్నాం. అండ్ అవి ప్యాక్ చేపించేసుకొని అలా ఇంటికైతే వచ్చేసాం. అండ్ దారిలో కొంచెం బ్యాంక్ దగ్గర వర్క్ ఉంటే దాని దగ్గరకు కూడా వెళ్ళి ఆ వర్క్ కూడా ఫినిష్ చేసేసుకొని లేటర్ ఆన్ వి మూవ్ టు అవర్ హౌస్ టు మేక్ డెకర్. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఎంచక్క అన్ని వర్క్స్ కంప్లీట్ చేసేసుకుంటానండి. ఎందుకంటే ఒక్కసారి నేను ఊరు దాటి వెళ్ళిపోయానంటే ఇంకెప్పటికి వస్తానో మళ్ళీ తెలియదు. అందుకని నా పెండింగ్ వర్క్స్ అన్నీ నేను కంప్లీట్ చేసేసుకుంటాను. అండ్ హియర్ కమ్స్ మై డిఐవై. ఎంచక్క మేము ఒక ప్లాన్ అయితే అనుకున్నాం అనమాట. ఈ మధ్య చేస్తున్నారు కదా అందరూ డెకరేషన్, బౌ లాగా పెట్టేసి వెనకతల బ్యాక్గ్రౌండ్లో మంచిగా కొన్ని రెడ్ కలర్ బెలూన్స్ పెట్టేసి హ్యాపీ బర్త్డే ట్యాగ్ పెట్టేద్దామని అనుకున్నాను. అండ్ ఇక్కడ బౌ ఎలా చేయాలో మీకు బ్రీఫ్గా చూపించేస్తున్నాను. చాలా సింపుల్గానే చేశానండి. అండ్ అలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక స్టాప్లర్ తీసుకొని పిన్ చేయడమే. ఎంత నీట్గా కనిపిస్తుందో మీరే అబ్జర్వ్ చేయండి. చాలా బాగా వచ్చింది. ఇంకా అక్కడ గమ్ కూడా పెట్టుకోవచ్చు, కానీ నాకు ఈ ఆప్షన్ అనేది బెస్ట్ అనిపించింది. అందుకే ఈ ఆప్షన్నే ప్రిఫర్ చేశాను.
అండ్ ఇక్కడ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ ఇక్కడ మీరు చూస్తే మా చెల్లి ఆల్రెడీ వచ్చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటుంది. అండ్ మీరు అనుకోవచ్చు తనకి సర్ప్రైజింగ్గా చేయలేదా, మీరు ముందే చూపిస్తున్నారు ఏంటి అంటే, తనకి ఈ కొంచెం డెకర్ అంటే హాఫ్ ఆఫ్ ద డెకర్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఆ కొంచెం ఉన్నప్పుడే పిలిచామన్నమాట, ఫొటోస్ తీసుకుంటా వీడియో తీసుకుంటా అంటే ఈ కొంచెం అయితే తీసుకో, మొత్తం అయిపోయేదాకైతే తర్వాత మళ్ళీ బయటికి రామాకు అని చెప్పి ఈ కొంచెం అయితే కొన్ని స్నాప్స్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళిపోమని చెప్పాం. ఎందుకంటే తను క్యూరియస్గా ఉంది, ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు మా అక్క వాళ్ళు, ఎలా ఉంటుందని చెప్పి చూద్దామని చెప్పి ఉండేసరికి సరే నీ క్యూరియాసిటీని ఎందుకు కాదనాలి చెప్పి మేమైతే ఇంకా రానిచ్చేసి 2 ఫోటోలు అయితే తీర్చుకొని వెళ్ళిపోయిందనమాట. ఈ డెకర్ ఐడియా మీరు ఇప్పటికే చాలా పేజెస్లో చూసే ఉంటారండి. నేను కూడా అందుకే సెలెక్ట్ చేసుకున్నాను ఒక వీడియోలో ఎక్కడో చూసి. బట్ మాకు ఎక్కువ టైం లేదు అండ్ ఖచ్చితంగా డెకర్ చేయాలన్న ఇది మేము పెట్టుకున్నామన్నమాట. అందుకని ఇది చకాచక్ అయిపోతుంది కదా అన్నట్లు ఇది సెలెక్ట్ చేసుకున్నాం. మిగతావన్నీ అయితే ఇంకా ఎక్కువ టైం ప్రాసెస్. మేము ఫస్ట్ నుండి ఇట్లా డెకర్ చేసుకొని కేక్ కట్ చేసుకోవడం ఒక 5 to 6 years బ్యాక్ నుండి అలవాటు చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే యాజ్ ఏ గర్ల్ తక్కువ రోజులు ఉంటామండి ఎప్పుడైనా మనం అమ్మ వాళ్ళ ఇంట్లో. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోవడం, పిల్లలు పుట్టడం, ఆ తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా మనకి కొంచెం దూరం అయినట్టే అనిపిస్తాయి. అక్కడ చేసుకోలేమా అంటే అక్కడ కూడా చేసుకుంటాం, బట్ ద వైబ్ ఇన్ అవర్ హోమ్ ఈజ్ డిఫరెంట్ టు దట్ హోమ్ కదా. అందుకని ఇవైతే మిస్ చేయకుండా ఖచ్చితంగా చేసుకుంటాము. అండ్ ఫైనల్లీ ఎలాగోలా కింద మీద పడి ఎంత బాగా డెకర్ చేసామంటే మీరే చూస్తారు, ఎంత బాగుందో కదా. మధ్యలో ఆ వైట్ యాడ్ చేయాలన్న కాన్సెప్ట్ అయితే మా చెల్లిదే. నేను ఓన్లీ రెడ్ థీమ్ అనే అనుకున్నాను, బట్ వైట్ యాడ్ చేయడం వల్ల ఇంకా చాలా చాలా బాగుందన్నమాట. అండ్ ఇంకా కొన్ని సాటిన్ రిబ్బన్స్ అయితే బౌస్ చేయగా మిగిలిపోయినాయి కొన్ని. సో అవి ఎందుకు అలా వేస్ట్గా పెట్టడం అని చెప్పి కొన్ని తీసుకొని నేను హార్ట్ సింబల్ బెలూన్స్ ఉన్నాయి కదా వాటి కింద వ్రాప్ చేస్తాను అనమాట. సో దట్ అవి హ్యాంగ్ చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది చూడడానికి అన్నట్లు. ఇంకా అలాగా నా బేబీని ఆడిస్తూ ఇంకా డెకర్ చేస్తూ ఒక్కొక్కటైతే అలా పడిపోతుంది కూడా, మళ్ళీ తీసి స్టిక్ చేసి మళ్ళీ కొంచెంసేపు కేక్ కటింగ్ అయ్యేంతసేపు అన్నా ఉండమ్మ తల్లి అని చెప్పి దాన్ని కొద్దిసేపు బతిలాడుకుంటూ మేమైతే డెకర్ని కంప్లీట్ చేసాం. అండ్ ఫైనల్లీ ఇక్కడైతే హ్యాపీ బర్త్డేది అయితే బ్లో చేసి పెట్టేస్తున్నాను. ఆలోపు అమ్మ ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని అండ్ పాపకు కూడా మంచిగా బాత్ చేపిచ్చేసి కొద్దిసేపు పడుకోబెట్టేసింది. అండ్ ఆ తర్వాత మేము ఇక్కడ కొంచెం ఫోటోలు అవన్నీ దిగి ఎంజాయ్ చేసి కొంచెం బయటికి వెళ్ళి ఫుడ్ తినేద్దాం అన్నది ప్లాన్ అనమాట. సో అక్కడితో ఈరోజు వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. సో అక్కడ దాకా చూడండి, లాస్ట్ వరకు చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. అండ్ ఫైనలీ హియర్ ఈస్ ద అవుట్పుట్. ఇక్కడ వచ్చేసి మేము క్యాండిల్స్ కూడా రెడ్ అండ్ వైట్వే తీసుకొచ్చామండి. అండ్ దీస్ ఆర్ సమ్ ఎసెన్స్డ్ క్యాండిల్ అనమాట. కొంచెం సెంటెడ్ క్యాండిల్స్ టైప్స్ వచ్చినాయి కదా ఈ మధ్య, రోజ్ పెటల్స్ లాంటి స్మెల్ అనమాట. ఆ రెడ్ది అయితే, వైట్ ఈస్ ఫర్ వెనీలా. ఎంత బాగుందంటే స్మెల్ అయితే చాలా నచ్చింది మాకు. Happy birthday, Shanmu. చిన్నది చెప్పు ఫస్ట్ బర్త్డే. May God bless you, dear. God bless you, dear. May God bless you, dear Shanmu. May God bless to you. Many long lives to you. సో ఇలా అయితే మేము వైబ్ అవుతున్నాం. అండ్ చక్క అది బాగుంది, హ్యాపీ బర్త్డే సాంగ్ డాడీ అండ్ మమ్మీ మంచిగా సింగ్ చేశారు అని చెప్పి నేను అది అలా ఉంచేశాను. దోస్ ఆర్ సమ్ టైప్ ఆఫ్ మెమరీస్ కదా, అందుకని నేను అలా ఉంచేశాను. అండ్ ప్రతిసారి బర్త్డేస్లో కేక్ కట్ చేసే ముందు ఇది ఒక మ్యాండేటరీ అనమాట. అమ్మ కానీ డాడీ కానీ ఖచ్చితంగా ప్రేయర్ అయితే చేస్తారు. అండ్ ఈసారి వాళ్ళ పిన్ని బర్త్డేకి ఫస్ట్ మా చిన్నోడే తినిపించేసింది. హ్యాపీ బర్త్డే పిన్ని అని చెప్పి నోట్లో తోస్తుంది అనమాట. బట్ ఏం చేస్తాం, తనకి పెట్టడానికి అవ్వదు, ఎందుకంటే తను ఇప్పుడే స్వీట్ తింటే మళ్ళీ జలుబు చేసేస్తుంది. సో జస్ట్ తనకు అలా బుగ్గ మీద రాస్తుంది వాళ్ళ పిన్ని. అండ్ నెక్స్ట్ ఇక్కడ మమ్మీ డాడీ ఇద్దరూ తినిపించేశారు.
రౌండ్ డాడీ కేక్ తినిపించి క్రాస్ వేస్తున్నారు తనకి. అండ్ ఇక్కడ తన చిన్నోడు కూడా తనను ఆశీర్వదిస్తుంది అనమాట. ఎంచక్క బతుకు 1000 ఏళ్ళు పిన్ని అని చెప్పి. ఆ తర్వాత నేను తినిపించేస్తున్నాను. ఇక్కడ కేక్ అయితే చాలా బాగుందండి. మేమైతే పైనాపిల్ కేక్ అయితే తీసుకున్నాం అనమాట. ఎంత టేస్టీగా ఉందో మాకైతే చాలా నచ్చింది టేస్ట్ పరంగా అయితే. అండ్ చిన్నది పక్కన మీకు కనిపిస్తుంది కదా, అది రెడ్ వెల్వెట్ కూడా తీసుకున్నాం, ఒక చిన్న పీస్ అనమాట. ఎందుకంటే కొంచెం మ్యాచ్ అవుతుంది, దాంతో ఫొటోస్ అయితే క్లిక్ చేసుకోవచ్చు ఒకవేళ అది కట్ చేయకపోయినా అని. అండ్ లేటర్ ఆన్ చిన్న చెల్లి కూడా తినిపించేసింది. అండ్ ఇక్కడ కొన్ని మ్యాండేటరీ పిక్స్ అండ్ వీడియోస్ ఉంటాయి కదా బర్త్డే పార్టీ అయిపోయాక. అండ్ దిస్ ఇయర్ ఇట్ బిలాంగ్స్ టు మై డాటర్. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ తనే కదా ఇప్పుడు. ఎంచక్క వాళ్ళ పిన్ని తనతో మంచిగా వైబ్ అవుతుందన్నమాట. అండ్ వాళ్ళ తాతయ్య అయితే తను అసలు వదిలిపెట్టరు, ఎంచక్క ఏదో ఒకటి ఆడిస్తూనే ఉంటారు. చూడండి అసలు భయం లేకుండా ఎంత బాగా నుంచుంటుందో, కొంచెం కూడా భయపడలేదు. వాళ్ళ తాతయ్య అటు ఇటు భయపడుతున్నారు తప్ప తనైతే స్ట్రైట్గా నుంచుతామని చెప్పి ట్రై చేస్తుంది. అండ్ ఈ మూమెంట్ని కూడా క్యాప్చర్ చేసుకున్నాను నేను కావాలని. అండ్ మేమిద్దరం కూడా కొన్ని మ్యాండేటరీ పిక్స్ అయితే తీసుకుందామని చెప్పి నుంచున్నాం. డెకర్ అదంతా ఎంచక్క బాగుంది కదా. నన్ను కూడా తీసుకెళ్తావా? యాక్చువల్లీ ఇంటికే తెప్పించుకొని తిందామని చెప్పి అనుకున్నాం, బట్ ఎందుకో కానీ మాకు బయటకు వెళ్ళాలనిపించింది ఆ రోజు. అండ్ చూడండి మమ్మల్ని అందరినీ మా చిన్నోడే డ్రైవ్ చేసి తీసుకెళ్తుంది అనమాట. లేవదే ఆ స్టీరింగ్ పట్టుకొని అక్కడే కూర్చుంటానంటది. మరి ఎలా ముందుకు వెళ్ళాలంటే తనే నడుపుతుందంట. చూడండి అసలు ఎలా గొడవ పడుతుందో. దాన్ని హారన్ నొక్కేస్తుంది, పక్కనే ఉన్న స్టీరింగ్ మీద బటన్స్ నొక్కేస్తుంది. బాబోయ్ మాకు తలనొప్పి వచ్చేసింది. ఫైనల్లీ తనైతే డ్రైవ్ చేస్తే మేము వెళ్ళలేం కాబట్టి వాళ్ళ అమ్మమ్మ తీసుకొని కొద్దిసేపు పట్టుకున్నారు. ఆ తర్వాత మేమైతే డ్రైవ్ చేసుకొని మేము ఎంచక్క హోటల్కి అయితే వెళ్ళిపోయాం. యాక్చువల్లీ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్కి మేము చిన్నప్పటి నుండి వెళ్తున్నాం. ఆ రెస్టారెంట్ ఈజ్ అన్ ఎమోషన్ మాకు. చిన్నప్పటి నుండి ఆ రెస్టారెంట్లో ఫుడ్ తింటున్నప్పుడల్లా మాకు మా టేస్ట్ బడ్స్ అన్నీ లేచి వస్తాయి అన్నమాట. ఎంత బాగుంటుందో మీకు ఐడియా ఉంటుంది. విజయవాడలో స్వీట్ మ్యాజిక్ అండి. ఎంత నచ్చుతుందో నాకైతే ఫుడ్. అండ్ చూడండి ఇక్కడ ఏం అందట్లేదు తనకి, ఏమన్నా అందితే పట్టుకొని లాగేద్దామని ట్రై చేస్తుంది. బట్ వాళ్ళ అమ్మమ్మ వెనక్కి కూర్చోబెట్టింది పాపం. ఏం అందక అలా చూస్తుంది. అండ్ హియర్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. మేము ఇంకా ఫుడ్ తినేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఇక్కడ చూడండి రెస్టారెంట్లో కూడా ఫుడ్ తినేయకుండా వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసి కూర్చోబెట్టింది, నన్నే చూడండి అని చెప్పి. ఇంకా ఫుడ్ తినేసి లేట్ అయింది, ఇంక అట్లా ఇంటికైతే రీచ్ అయిపోయాం అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రేపటి ఇంకో వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అంటిల్ దెన్ టేక్ కేర్.